ఫ్రెండ్స్ అసలు నెక్స్ట్ వీడియో ఏం చేద్దామని వీడియోస్ చూస్తుంటే అసలు ఏం నచ్చలేదు. అన్నీ పాత వీడియోసే బోరింగ్‌గా అనిపించింది. అలాగే స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది. చాలా బాగా నచ్చింది. స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. నేను చేసిన వీడియో కూడా ఉంది. చాటింగ్ స్టైల్‌లో ఉంటది. ఇప్పుడు నేను చేసిన వీడియో చూడండి. చూస్తున్నారు కదా! మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి చాలా బాగుంటది. అందులో మీనింగ్‌ఫుల్ డైలాగ్ కూడా ఉంటది. డైలాగ్ అంటే ఆ చాటింగ్‌లో ఉంటది. మీకు నచ్చుతుందని హోప్‌తో చేసిన. నాకు బాగా నచ్చింది ఆ వీడియో అనేది. కొంచెమైనా కొత్తగా అనిపించింది నాకు. ఆ డైలాగ్ కానీ అలాంటివి. డైలాగ్ అంటే సాంగ్ ఉండదు అందులో. మొత్తం మ్యూజికే ఉంటది. చూసి చేసుకోండి. ఓకే. ఫస్ట్ నేను అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి ఒక విషయం చెప్తాను. ఆ చాట్‌లో మీరు ఏదైనా చేంజ్ చేద్దామని అనుకుంటే సొంతంగా రాసుకోండి. లేదంటే అందులోనే చేంజ్ చేసి చెప్తాను మీకు. లేదంటే నేను ఎలాగైతే చేసినానో అలాగే మీకు ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది చూపిస్తాను మీకు. ఇక్కడైతే చూడండి ఇది నా వాట్సాప్ ఇది. నేనే అంటే నేనే వేరే వాళ్ళకి సెండ్ చేసి టెక్స్ట్‌తో నేను ఇలా చేసిన. ఫస్ట్ హలో కన్నా పెట్టాను. దాని తర్వాత అమ్ము అని పెట్టాను. సంథింగ్ ఈ ప్లేస్‌లో మీరు వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. అది కూడా చెప్తాను. కాబట్టి చూడండి వీడియో లాస్ట్ వరకు. ఒకవేళ మీరు ఇంకా సంథింగ్ ఏదైనా చేంజ్ చేద్దామని అనుకుంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఓకే. మీ వాట్సాప్‌లోనే వేరే వాళ్ళకి సెండ్ చేసి మీరు చాట్ చేసినట్లు చేసుకోవచ్చు. లేకపోతే చాలా యాప్స్ కూడా ఉన్నాయి ఫేక్ చాట్ అని. కానీ దాని జోలికెందుకు మనకు చిన్న ప్రాసెస్ కాబట్టి ఇలా చేసుకోవచ్చు. లేదంటే నేను చెప్తాను. మీకు అసలు వాట్సాప్ జోలికే రాకుండా ఒక విషయం చెప్తాను. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను మీకు. ఇచ్చాను కాబట్టి ఇలాగైతే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మొబైల్ ఎడిట్ అని ఉంది కదా! దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు చార్ట్స్ అన్నీ కనిపిస్తది మీకు. యానిమేషన్‌తో ఉంటది. ఓకే. దీంట్లో మీరు చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అది చేంజ్ చేయడం ఏందంటే అంటే పైన లోగో అయితే ఉంది. నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేమ్ కూడా పెట్టాను నేను. లోగో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఓకే. లోగో కూడా చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోండి. ఇంకోటి టెక్స్ట్ అంటే నేమ్ కూడా చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్‌లో మీకు మేబీ ఆ టెక్స్ట్ అనేది నచ్చకపోవచ్చు. మేబీ మాక్సిమం అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మాకు నచ్చినట్టు ఎలా పెట్టుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంతకుముందు చెప్పాను మీరు. ఓకే. ఇలాగైతే సంథింగ్‌గా చాట్ చేసి దాన్ని మీరైతే ఎరేజ్ అయితే చేసుకోవాలి. ఎరేజ్ కోసం మీరు ఏదైనా యాప్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఎరేజ్ అనే ఒక యాప్ అయితే యూజ్ చేసిన. కాబట్టి మీరు కూడా ఏదైనా యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన యాప్ అనేది. ఓకే. మీకు ఏ యాప్ అయితే నచ్చుతుందో ఆ యాప్ అయితే ట్రై చేసుకోవచ్చు. అంతే. ఓకే. అక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అక్కడంటే ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ ఉంది కదా! ఈ టెక్స్ట్ దగ్గర కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్‌గా ఒక షేప్ తీసుకున్న చిన్నగా. తీసుకున్న తర్వాత దీనిపైన పెట్టాను. ఓకే. దీనిపైన పెట్టి ఇలాగైతే తీసుకుంటున్నా చూడండి. ఆ టెక్స్టు మనకు కనిపించేలాగకుండా పెడదాం. చూపిస్తాను మీకు. ఒక ఐడియాని తీస్తాను. తెలుస్తుంది మీకు. ఎగ్జాంపుల్‌గా ఇలా పెట్టాను. దీని కలర్ అయితే వైట్ కలర్ పెట్టుకుంటే కనిపించదు. చూడండి. టెక్స్టే కనిపిస్తలేదు. ఇప్పుడు దీన్ని ఫస్ట్ నుంచి ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టుకోండి. ఓకే. పెట్టిన తర్వాత దీనిపైన మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. దానిపైన ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేద్దామని అనుకుంటే దానిపైన ఏదైనా రాసుకోవచ్చు. ఓకే. మీకు ప్రాబ్లమ్ మీకు తెలిసిందని అనుకుంటున్నా. ఈజీగా అండ్ సింపుల్‌గా ఉంటది. పెద్ద ఇదైతే ఏముండదు కాబట్టి ట్రై చేద్దామని అనుకుంటే ఇలా ట్రై చేసుకోవచ్చు. పైన షేప్ పెట్టి ట్రై చేసుకోవచ్చు. అక్కడ కూడా చేంజ్ అయిపోతది. ఓకే. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. మీరు అన్ని టెక్స్ట్ కానీ ఇలాంటివి మొత్తం చేంజ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఒక వీడియో యాడ్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. బ్యాక్‌గ్రౌండ్‌గా చాలా బాగుంటది. అప్పుడు యాడ్ చేద్దాం. ఒక్క నిమిషం. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి జెడ్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి. పైన స్క్రోల్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకొస్తే సెట్ అయిపోతదది. ఓకే. కనిపించకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి ఇలా. సారీ నేను బై మిస్టేక్‌లో ఒక 1 to 89 మధ్యలో పెట్టుకోండి. దీన్నే డూప్లికేట్ చేసి ఇంకా జరుపుకోండి. ఓకే. ఇలాగైతే ఉంది. ఓకే. ఈ యానిమేషన్ మొత్తం చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకైతే ఒక ఫస్ట్ ఫోటో ఒకటి కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీ లేయర్ చేసుకోండి ఫోటోని. బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. అంటే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఎండింగ్‌లో వచ్చేయండి. ఎక్కడ వస్తారంటే
8 సెకండ్ 24 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. దీన్ని కొంచెం వెనక్కి జరుపుకోండి. టైమింగ్‌లోకి వెళ్ళి వెనక్కి జరుపుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ప్లేస్‌లో కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరిదైనా ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో చేంజ్ చేసినా వచ్చేసింది. ఓకే. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరైతే నార్మల్‌గా షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫోటోస్ అనేది 1 బై 1 మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ యాడ్ చేసుకోండి. తక్కువ ఫోటోసే యూస్ అవుతుంది. నేనేమంటానంటే కపుల్ ఫోటో యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. కపుల్ అంటే లవర్స్ ఫోటో. ఓకే. చాలా సూపర్‌గా ఉంటది. ఎందుకు అలా అన్నానంటే ఆ టెక్స్ట్‌లో ఉన్నది మీనింగ్ అదే కాబట్టి చెప్తున్నాను. అంటే ఒక ఫోటో బాయ్స్ అయితే ఇంకో ఫోటో గర్ల్స్ అలా పెట్టండి. చాలా నైస్‌గా ఉంటది. నేనైతే పెట్టలేదు. మీకు డెమోలో చూపించాను. నేను ఆల్రెడీ పెట్టాను. ఒక బాయ్‌ది ఫోటో పెట్టాను. తర్వాత రిమూవ్ చేసిన. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేటప్పుడు కొంచెం అట్రాక్టివ్ ఫీలింగ్ ఉంటదని ఒకటే ఫోటో ఉంటే చాలా బాగుంటది. ఎవరైనా స్టేటస్ డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేస్తారని ఒకటే ఫోటోతోటి ఫినిష్ చేసిన. ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఈ ఫోటో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లోడ్ చేసుకోండి. ఎందుకంటే అందులో కీ యానిమేషన్ ఉంటది. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫ్లిప్ కంపోజిషన్ ఇలా చేసుకుంటే కరెక్ట్ పొజిషన్‌లో తీసుకుంటది ఇలా. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. అన్నీ వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మీకు ఈజీ అండ్ సింపుల్‌గా అయితే ఉంటది. ఇప్పుడు చూడండి. చూస్తున్నారు కదా! చాలా నీట్‌గా అయితే ఉంది. ఇలాగైతే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ గ్రేడింగ్ ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత వేరే రేషియో సెలెక్ట్ చేసి చేయండి. చాలా బాగుంటది. అంతే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చి ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.